ఈ వయసుకి కిత కితలేగా ఇదేమి గారడి ఇది ప్రేమగా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ మీ అందరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్స్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఇదేంటంటే నేను ముందు కొంచెం ప్రీ డెకరేషన్ చేశానండి. సో అదే ఇదంతా. వినాయక శ్రీకాణి మాతవరది వినాయక జయ జయ శివకర వినాయక శ్రీకాణి మాతవరది వినాయక. నా ప్రీ డెకరేషన్ 50% అయిపోయిందండి. సో ఇదే అవుట్పుట్ అనమాట. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా కార్లో రీకాల్స్ ఏవో ఉన్నాయని చెప్పి కంపెనీ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చాము బిఫోర్ డే. సో వాడు నెక్స్ట్ డే పండుగ రోజు ఇస్తున్నాడు అనమాట. సో అందుకే మేము కావాల్సిన ఐటమ్స్ కానీ గ్రోసరీస్ కానీ ఏం తెచ్చుకోవాలి. సో అందుకే కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. కార్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తాం అనమాట. వాళ్ళు కావాల్సిన రికాల్స్ అన్ని చేసేసారు. సో పేపర్ వర్క్ అంతా అయిపోయింది. అండ్ కార్ గురించి వెయిట్ చేస్తూనే కార్ వచ్చేసింది. మళ్ళీ కార్ తీసుకొని మేము నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళాం అనమాట. కొన్ని ఐటమ్స్, ఫ్లవర్స్ అవి తీసుకోవడానికి. సో ఇదేనండి వాల్మార్ట్. నేను హరిబరిలో మొత్తం ఏం చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాల్మార్ట్ మొత్తం చూపిస్తాను. అండ్ ఇవేనండి మేము తీసుకున్నవి: ఫ్లవర్స్, ఆనియన్స్, జింజర్, కార్న్, బనానా అండ్ కోకోనట్స్ అనమాట. మేము అవన్నీ తీసుకొని వాల్మార్ట్లో సెల్ఫ్ చెక్అవుట్స్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ చేసేసి మేము బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. కార్లో స్టఫ్ పెట్టేసి నెక్స్ట్ మేము ఇండియా బజార్ వెళ్తున్నాము. అదొక ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనమాట. అండ్ అక్కడ బుజ్జి కనిపి అని తీసుకుందాం. అండ్ పాలవెల్లి కూడా తీసుకుంటున్నాం. అండ్ ఇదే అండి ఇండియా బజార్, వన్ ఆఫ్ ది ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఇన్ ఇర్వింగ్. సో అక్కడికి వెళ్ళి బుజ్జి కనిపి అని తీసుకొని అండ్ పాలవెల్లిని తీసుకొని మేము రిటర్న్ వచ్చేసి కార్లో పెట్టేసాము అనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను రిమైనింగ్ డెకరేషన్స్ దగ్గర వినాయకుడిని పెడదామని చెప్పి ఒక క్లాత్ వేసి అక్కడ కొంచెం రైస్ పోసి పెడుతున్నాను అనమాట. నాకు అలా బొకేలో ఫ్లవర్సే బంతి పూలు ఇష్టం అండి. బంతి ఏమైనా లైక్ చామంతి పూలు అవే ఇష్టము. సో నేను దానిలో నుంచి ఆ బొకేలో నుంచి ఆ చామంతి పూలు ప్లక్ చేసేసి సైడ్కి పెట్టేసుకుంటున్నానండి. సో ఆ బొకే డెకరేషన్ గురించి వాడదాం అనుకుంటున్నాను. అండ్ ఫ్లవర్స్ అయిపోయానండి. ఇప్పుడు రిమైనింగ్ 50% ఆఫ్ డెకరేషన్ నేను ఎలా చేశానో చూసేయండి మొత్తం.
మంచిగా మిక్స్ చేసేసాను అనమాట నేను. యాజ్ యూజువల్గా నేను బిఫోర్ కుకింగే క్లీనింగ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను మిల్క్ హాఫ్ క్వాంటిటీ, ఐ మీన్ లైక్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. సో అవన్నీ నేను ఆ బౌల్లో వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఉండ్రాలు చేస్తున్నాను. ఉండ్రాలు చేస్తూనే పాల తాలికలకి ఒక ప్రెస్సింగ్ ఉంటుంది, ఆ నేమ్ నేను మర్చిపోయాను యాక్చువల్గా, అందులో కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ అందులో పెట్టాక ఐ మీన్ లైక్ ప్రాపర్గా నీట్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ బౌల్ చేంజ్ చేశాను. పాలు మొత్తం బాయిల్ అయిన తర్వాత నేను సగ్గుబియ్యం వేసుకున్నానండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత పాల తాలికలు అంతా వేసుకున్న తర్వాత అవి కుక్ అయిపోయినాయి. కుక్ అయిపోయాక ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని సైడ్కి పెట్టేసుకొని తర్వాత ఆ బెల్లం మెల్ట్ అయిన తర్వాత అందులో కలిపేసుకున్నాను అనమాట. ఫుల్ మిక్చర్ యమ్మీ పాల తాలికలు రెడీ అయిపోతున్నాయి. అండ్ మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ వేయకపోతే ఎలా, సో డ్రై ఫ్రూట్స్ మొత్తం గీలో నేను ఫ్రై చేసేసుకొని అందులో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అండ్ కుడుములు ఉండ్రాలు కూడా పెట్టేస్తున్నాను నేను, అవి కూడా అయిపోతున్నాయి. అండ్ పులిహోర రెసిపీ నేను మళ్ళీ ఏం చూపించట్లేదండి. ముందు నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో ఆల్రెడీ చూపించేసాను. చూడని వాళ్ళు ఆ వీడియో మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ పోపు అంతా అయిపోయింది. సో మిక్చర్లో మొత్తం పులిహోర పోపు ఆ రైస్లో మొత్తం వేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు గారెలు కూడా వేసేస్తున్నానండి. యాక్చువల్గా ఈసారి గారెలు చాలా బాగా వచ్చినాయి, ఆ షేప్ కూడా చాలా బాగా వచ్చినాయి, నాకు చాలా నచ్చింది ఈసారి గారెలు వచ్చిన మొత్తం అదంతా. అండ్ కుడుముడు ఉండాలు కూడా రెడీ అయిపోయినాయి. సో అవి కూడా బయటకు తీసేసుకుంటున్నాను నేను. అండ్ ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి, అవన్నీ ఒక బౌల్స్లో తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూజకి వెళ్ళిపోదాం. అండ్ డెకరేషన్లో క్విక్ అప్డేట్ ఏంటి అని అంటే, నేను పాలవెల్లికి కట్టిన ఆ ఫ్రూట్స్ తీసేసానండి. ఎందుకంటే నాకు భయం వేసింది ఆ వెయిట్కి అవి ఏమన్నా కింద పడిపోతాయేమోనని చెప్పేసి. అండ్ ఇక్కడ మెయిన్ పూజ నేను స్టార్ట్ చేసేసాను. వైభవం కవేవ లక్ష్మీపతే రత్నయోగేశ్వరామి యత్ర అత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. అరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. సత్యదర్శినే నమః. సంసారాంబురిదే నమః. అగ్రగణ్యాయ నమః. ప్రకల్పితాన్ భక్షం భోజ్యంతయేజ్యం చ చోష్యం పానీయమేవం నందరాది మధవ్యో స్థానేతి ఏకదా బ్రాహ్మణోపహారతి.
సమర్పయామి. వీరాజ వినాయక వ్రత కథ. గణపతి జననం. సూత మహర్షి శౌనకాది ముండపిట్లు చెప్పిరి. పరమశివుడు గూర్చి పూర్వం గజముఖాసురుడు అనేవాడు అని శమంతకోపన్యాసం ద్వారా చెప్పబడింది. ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూసిన సంభవం A few moments later. One eternity later. మొత్తం అయిపోయిందండి. హోప్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. సో ఇదండి మా గణేశుడు, మా బుజ్జి బుజ్జి గణపయ్య. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో మీతో కొన్ని ఫొటోస్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మా హస్బెండ్ పూజ అయిన తర్వాత ప్రసాదం తింటుంటే నేను టేస్ట్ చేశానండి. యమ్మి పులిహోర చాలా బాగా వచ్చింది. అండ్ మేము మాకు చిన్నప్పుడు ఇది టీవీలో వచ్చేదన్నమాట. సో అది చూస్తున్నాము. అండ్ యమ్మి ప్రసాదాలు మొత్తం తినేసాను నేను కూడా. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.